గీతామృతం ప్రేక్షకులందరికీ నమస్కారం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వ కార్యేషు సర్వదా. గీతామృతం ప్రేక్షకులకు మరొక విన్నపము. మనం ఈ ఛానల్ని ప్రారంభించినప్పుడు భగవద్గీత ప్రచారమే ముఖ్య ఉద్దేశమని చెప్పుకున్నాము. కనుక ఈ వైశాఖ పురాణంతో పాటుగా భగవద్గీత శ్లోకాలను కూడా రోజుకి ఒకటి చొప్పున షోడశో అధ్యాయాన్ని ముందుగా నా విద్యార్థుల ద్వారా అందిస్తున్నాను. కనుక ప్రతిరోజు ఈ వీడియోని చివరి వరకు చూసి చివరిన నా విద్యార్థులు చెప్పిన భగవద్గీత శ్లోకాలను విని వారిని ఆ చిరంజీవులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసాలలో ఈ వైశాఖ మాసం ఒకటి. ఈ వైశాఖ మాసంలో మహావిష్ణువు భక్తులు కోరిన కోరికలను తీరుస్తాడని ప్రతీతి. ఈ విషయము మనకి పద్మపురాణంలోనూ విష్ణు పురాణంలోనూ చెప్పబడి ఉన్నది. ఈ మాసంలో మనం చేసిన దానాలు కానీ నదీ స్నానాలు కానీ ఎంతో విశేషమైన ఫలితాలను ఇస్తాయి. మరి దానము అంటే ఏమేమి దానం చేయాలి అంటే ఛత్రము, చామరము, పాదుకలు, వస్త్రము, మామిడికాయ, చల్లటి నీటిని నిండిన కుండ, ఇవి బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఛత్రము అంటే గొడుగుని, ఎందుకంటే ఈ మాసంలో వైశాఖ మాసములో చాలా బాగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని దాన్ని బ్రాహ్మణుడికి కనుక దానం చేస్తే మనకి అత్యంత విశేషమైన ఫలితం వస్తుందని చెప్తున్నారు. అయితే బ్రాహ్మణుడికి ఎందుకు దానం చేయాలి అని అనుకోవచ్చు. ఎవరికైనా ఇవ్వకూడదా, వేరే వారికి ఎండ ఉండదా అని. అంటే ఎవరికైనా దానం చేయొచ్చు. కానీ మనము ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మనం ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఎవరు అంటే భగవంతుడే గుర్తొస్తాడు. మనం గుడికి వెళ్ళి పూజారికి చెప్తాం, మా వాళ్ళకి ఫలానా వారికి బాగాలేదండి, వారి పేరుతో పూజ చేయండి అంటాం. అనగానే బ్రాహ్మణుడు చక్కగా గోత్రనామాలతో మనకి పూజ చేస్తారు. అంటే మనకి భగవంతుడికి మధ్యలో ఉండి మన కోరికలు నెరవేరేటట్టు చేస్తున్నాడు. కాబట్టి బ్రాహ్మణుడికి కనుక దానం చేస్తే మనకి ఇంకా ఎక్కువ అత్యంతమైన విశేషమైన ఫలితం కలుగుతుందని చెబుతున్నారు. ఛత్రము అంటే గొడుగు, చామరము అంటే విసనకర్ర, పాదుకలు అంటే చెప్పులు, ఇంకా వస్త్రం అంటే తెల్లటి వస్త్రము, మంచి తీయటి మామిడికాయ, ఇంకా చల్లటి నీటితో నిండిన కుండ, ఇవన్నీ కూడా మనకి ఈ ఎండ తాపాన్ని తగ్గించడానికి మనకి తోడ్పడతాయి. అలాగే మన కష్టాల నుంచి మనం విముక్తి కోసమని, మనకి ఆ కష్టాల నుంచి కొంచెం ఓదార్పు కోసమని మనం ఇవన్నీ దానం చేసుకున్నట్టయితే మనకి ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఇవన్నీ పురాణాంతర్గతంగా ఉన్న విషయాలే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. స్కాంద పురాణాంతర్గత వైష్ణవకాండ వైశాఖ పురాణం మొదటి అధ్యాయము. సూత మహర్షి సౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికెను. మహర్షులారా వినుడు. రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని చూచి నమస్కరించి, మహర్షి, మీరు అన్ని మాసముల మహత్యమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనది, శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైందని చెప్పినారు. వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువునకు ఇష్టమగుటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణు ప్రియములైన ధర్మములేవి? మానవుడు ఆచరించవలసిన దానములను వాని ఫలములను వివరించగోరుచున్నాము. పూజ, దానము ఉన్న వాటిని ఏ దైవమును ఉద్దేశించి చేయవలెను? దాని ఫలమెట్టిది? పూజా ద్రవ్యములు ఎట్టివి? మున్నగు విషయములను దైవంచి వివరించగోరుచున్నాను. నారదుడును రాజర్షి అంబరీష వినమని ఇట్లు పలికెను. పూర్వము ఒకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని.
బ్రహ్మయు నారద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండుగా నేను వింటిని. నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయంలోనే చెప్పుదును. మాసములు అన్నిటిలోనూ కార్తీకము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఈ 3 మాసములలో వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలే సదా సర్వాభిష్టములను కలిగించును. ఈ మాసమునందు ఆచరించవలసిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నిటినీ నశింపచేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజ, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. విద్యలలో వేద విద్య వలె, మంత్రములలో ఓంకారం వలె, వృక్షములలో దివ్యవృక్షము వలె, దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువుల్లో కామధేనువు వలె, సర్వసర్పముల్లో శేషుని వలె, పక్షులలో గరుత్మంతుని వలె, దేవతలలో శ్రీ మహావిష్ణువు వలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణుని వలె, ఇష్టమైన వాటిలో ప్రాణముల వలె, సౌహార్దములు కలిగిన వారిలో భార్య వలె, నదులలో గంగానది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రం వలె, ధాతువుల్లో సువర్ణము వలె, విష్ణు భక్తులలో రుద్రుని వలె, రత్నములలో కౌస్తభము వలె, ధర్మహేతువులకు మాసములలో వైశాఖ మాసము ఉత్తమమైనది. అబ్బా, ఏ విధంగా వర్ణించారో చూడండి. చక్కగా మనకి ఎంత దీని ప్రాముఖ్యత ఎంత బాగా ఉన్నదో మనకి చక్కగా అరటిపండు వలిచినట్టుగా చెప్పారు. విష్ణువు ప్రియమొకటి చేతనే వైశాఖ మాసమును మాధవ మాసమని అంటారు. విష్ణు ప్రీతిని కలిగించు మాసములలో వైశాఖ మాసమునకు సాటి ఎందు లేదు. సూర్యుడు మేషరాశి ఎందు ఉండగా వైశాఖమున సూర్యోదయమునందుకు ముందుగా నది తటాకాదులలో స్నానమాచరించో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వారిని ఉద్ధరించును. ప్రాణములు అన్నమును తిని సంతోషముగా ఉందినట్లుగా శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడు అగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానం ఆచరించిన వారికి అన్ని వరములు నీయ సిద్ధమై ఉన్నాడు. వైశాఖ మాసమున ఒకసారి మాత్రమే స్నానమును పూజను చేసినను పాప విముక్తుడై విష్ణులోకమును చేర్చున్నాడు. భగవంతుడు ఎంతో కరుణామయుడు. మనం చేసిన కొద్ది దానంతో కొద్దిగా మనం ఒక్కసారి స్నానం చేసినా ఎంతో పుణ్యాన్ని ఇస్తున్నాడు. వైశాఖమున వారము నాళ్ళు స్నానాధికమును చేసినను ఈ మాత్రమునికి శ్రీహరి అనుగ్రహ బలమున కొన్ని వేల అశ్వమేధ యాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమును ఇచ్చును. స్నానము చేయు శక్తి లేక స్నాన సంకల్ప దృఢముగానున్నచో అతడు 100 అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యమును నొందును. బాబా చూడండి, స్నానం చేయలేని వారు ఎవరైనా రోగులు, అనేక రోగగ్రస్తులు అనేక మంది ఉంటారు. కొంతమంది ప్రయాణాల్లో ఉంటారు, ఆ రోజు స్నానం చేయలేకపోతారు. కానీ మనసులో స్నానం సంకల్పించినంత మాత్రానే, స్నానం చేయాలని సంకల్పించినంత మాత్రాన్ని 100 అశ్వమేధ యాగములు చేసినంత ఫలాన్ని ఇస్తారట. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ స్నానము నది ఏరులో చేవలను సంకల్పించిన వాడై అశక్తుడై ఉన్నను కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పం దృఢముగా ఉన్నచో విష్ణు సాయుధ్యమును పొందును. అంబరీష మహారాజా సర్వలోకముల యందున తీర్థ దేవతలు బాహ్య ప్రదేశమున ఉన్న జలము నది అయినను తటాకమైనను సెలయేరు అయినను అందు చేరి ఉన్నను. అంటే మనకి అందరూ దేవతలు, తీర్థదేవతలు అందరూ ఎక్కడుంటారట అంటే ఎక్కడైనా సరే బాహ్యమున ఉన్న జలములో ఉంటారట. అది నదైనా సరే, చిన్నపాటి తటాకమైన అంటే చిన్నపాటి చిన్న చిన్న నీటి కుంటలు అంటారు, అవైనా సరే, ఇంకా సెలయేర్లైనా ఏదైనా సరే అందుకనక మనం స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందట. జీవి చేసిన సర్వ పాపములను జీవి అట్టి జలమున పవిత్ర స్నానం ఆచరించు వరకును యముని ఆజ్ఞను అనుసరించి జీవి సూక్ష్మ శరీరమును అనుసరించి రొద చేయుచుండెను. జీవి వైశాఖమున అట్టి బాహ్య ప్రదేశమున ఉన్న జలమున స్నానం ఆచరించగానే ఆ జలమును అధిష్ఠించి ఉన్న సర్వతీర్థ దేవతలు శక్తి వలన ఆ జీవి చేసిన సర్వ పాపములు హరించును. సర్వతీర్థ దేవతలు సూర్యోదయమునకు మొదలుకొని 6 గడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నది తటాకాది జలములను ఆశ్రయించి ఉండెను. ఆ జలమున
తామున్న సమయమున స్నానములాచరించిన వారి పాపములను ఆ దేవతలు నశింపచేయుదురు. స్నానమాచరించిన వారికి హితమును కలిగించురు, చేయని వారిని శాపములచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞను అనుసరించి ఇట్లు చేయుదురు. సూర్యోదయమైన 6 గడియల తర్వాత తీర్థదేవతలు తమ తమ స్నానములకు పోవుదురు. మరలా సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమునందున్న జలము ఆవహించి స్నానమాడిన వారి పాపములను నశింప చేయుచుందురు. వైశాఖ పురాణము 1వ అధ్యాయము సంపూర్ణము. అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆద్యవం. The Supreme Personality of Godhead says, fearlessness, purification of one's existence, cultivation of spiritual knowledge, charity, self-control, performance, sacrifice, the study of the Vedas.